నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలు హెడ్లైన్స్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. గత పాలకుల నిర్లక్ష్యానికి రాష్ట్రం అన్నింటా ఇబ్బందులకు గురైందన్న సీఎం చంద్రబాబు. ఉగాది రోజు పేదలకు సాయం అందించే ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 3,456 మంది పేదలకు లబ్ధి. ఇప్పటి వరకు 281 కోట్ల విడుదల. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికగా ఉందంటూ అభివర్ణన. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనతో ఆంధ్ర రాష్ట్రం కల తప్పింది అని ఆయన అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని చిక్కుముడులేనని వాటిని ఒక్కొక్కటిగా విప్పుతున్నామని చెప్పారు. ప్రజల ముందు అనే నినాదంతో తమ సర్కారు ముందుకు వెళ్తోంది అని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని పేదలకు సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన తొలి సంతకాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఫైల్ పై చేశారు. ఈ నిర్ణయం ద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం 38 కోట్లు విడుదల చేసింది. వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి అనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు సుమారు 23,418 మంది పేదలను ఆదుకున్నామని, బాధితుల వైద్యం కోసం 281.38 కోట్లు అందించామని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో శ్రీ విశ్వవసునామ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ ఏడాది ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని భావిస్తున్నానని తెలిపారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి అనే సంకల్పంతో పనిచేస్తుంది అని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి అన్నప్పుడు అడ్డంకులు రావడం సహజమేనని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగాది షడ్రుచుల కలయికగా ఉందని అభివర్ణించారు. బడ్జెట్ లో విద్య, వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పంటలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ నెరవేరాలి అనంటే పెట్టుబడి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఉగాది పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ తో పాటు వచ్చిన వేద పండితులు సీఎం చంద్రబాబుకు వేదాశీర్వచనాలు పలికారు. ఈవో శ్యామలరావు ముఖ్యమంత్రికి శాలువా కప్పి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సేవలపై టీటీడీ చైర్మన్ ను అడిగి చంద్రబాబు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో నిర్వహించే రాములవారి కళ్యాణ మహోత్సవానికి రావాలి అంటూ చంద్రబాబును ఆహ్వానించారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న కళ్యాణోత్సవం జరగనుంది. విశాఖ నగరంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరీనాలో నిర్వహించిన ఉగాది వేడుకలు శాస్త్రోక్త పూజలు, వేద పారాయణ, మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్, అశోక్, విఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల నృత్య గీతికలు, తెలుగు భాష ఔన్నత్యాన్ని
ఉగాది విశేషాలను వివరిస్తూ సాగిన కవి సమ్మేళనాలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో అందుబాటులోకి తీసుకొస్తున్న P4 అనే నూతన విధానం ద్వారా పేదరికం లేని సమాజ స్థాపన సాధ్యపడుతుంది అని, దానికి విశ్వావసునామ సంవత్సరం ఉగాదే నాంది కానుంది అని జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏ విధంగా ఆ పచ్చట్లో 6 రుచులు ఉంటాయో, స్వీట్నెస్ కానీ సోర్నెస్ కానీ ఉంటాయో, ఆ విధంగా మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్ని దాటుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో అందరూ ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని మనకు తెలపడానికి ఈ పచ్చడి ఒక ఉదాహరణ. దాంతోపాటు మనకు ప్రతి సంవత్సరం గుర్తు వచ్చేది పంచాంగ శ్రవణం కూడా చాలా చక్కగా మన పండితులు అందరూ. పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో దర్యాప్తు వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీవి అశోక్ కుమార్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీడీ నరసింహకిషోర్ వెల్లడించారు. సామాజిక మాధ్యమాలలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ బెదిరించి సాక్ష్యాలు, వీడియోలు ఎవరి వద్దనైనా ఎటువంటి ఆధారాలు ఉన్నా సిట్ ఇన్ఛార్జ్ దేవకుమార్ కి సమర్పించాలి అని కోరారు. విజయవాడలో ఆ 3 గంటలు ఏం జరిగిందో తెలియాల్సి ఉందన్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్ పంపామండి. ఇదే షార్ట్ ని మనం చేసి మనకి దేనికైతే ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని, దట్ ఈస్ ఎగ్జాక్ట్ పంతమూరు దగ్గర ఉంది. అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ పంతమూరు 23:40, పంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 minute ఉందో ఆ 1 minute లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్ కి 15 ఫ్రేమ్స్. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టారు. విశ్వావసునామ ఉగాది నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉగాది పచ్చడిని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పంచారు. ఉగాది శుభాకాంక్షలు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఉగాది సందర్భంగా ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఆ భగవంతుడు మంచి చేకూర్చాలని వేళ పూజలు చేసాం, కూడా ప్రసాద పంపిణీ కూడా చేసాం. ఎందుకంటే ఉగాది పచ్చడి ఉన్న రుచి ఏది అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా సంవత్సరానికి ఒకసారి మనం తింటాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా బ్రహ్మాండంగా పండుగ చేసుకుంటున్నారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలని అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు సదా మీ సేవలో మీ విశాఖ జిల్లా గాజువాక సమీపం పాత కర్ణవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు నేతృత్వంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, పిండి వంటలు, మిఠాయిల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ విశ్వావసునామ సంవత్సరం అందరికీ శుభాలు చేకూర్చాలి అని కోరారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ సంపూర్ణ మేలు జరుగుతుందన్నారు. కో కన్వీనర్ సోంబాబు, బాటా శ్రీనివాస్, గూటూరు శంకర్రావు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, రంగనాయకులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా గాజువాక భారతీయ జనతా పార్టీ కర్ణవాణిపాలెం ఆఫీసులో కర్ణరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ ఉగాది సంబరాలు చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ఉగాది పచ్చడి ఇస్తూ, మరి అలాగే ఈ ఉగాది సందర్భించి వేద పండితులని పిలిచి వారితో ఉగాది
తాలూకా విశిష్టత అంతా కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మా గాజువాక కన్వీనర్ గారికి భారతీయ జనతా పార్టీ గాజువాక తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని ఉగాది పండగ శుభాకాంక్షలు. మన తెలుగు వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సరం. ఈ రోజు నుంచి అందరూ కూడా సంవత్సరం పొడుగునా మరి సుఖ సంతోషాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా నుండి 13 బస్సుల ద్వారా 500 మంది బయలుదేరి వెళ్లడం జరిగింది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. నగరంలోని ఆనం కళా కేంద్ర ఆవరణలో విజయవాడ బయలుదేరి వెళ్తున్న బస్సులను ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పేదరికం లేని సమాజ స్థాపన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు కార్యరూపం తీసుకుని వస్తున్న కార్యక్రమంలో జిల్లా నుండి లబ్ధిదారులతో బయలుదేరి వెళ్లడం జరిగిందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓటి సీతారామమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది అందరి ఇంటా శుభాలు చేకూర్చాలి అని ఏయూ మాజీ ఉపకులపతి, సెంచురియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు, జ్యోతిష్య వాస్తు విభూషణ నాగలకొండ అశ్లేషాచారి అన్నారు. పాత గాజువాక సెల్లెస్ట్ కల్చరల్ కమిటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పంచాంగ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దైవజ్ఞరత్న నాగులకొండ సూర్యనారాయణాచార్యుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తుంది అని తెలిపారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. సహ పంచాంగకర్తలుగా నాగులకొండ సూర్యాచార్యులు, యోగాచార్యులు వ్యవహరించారు. సెలెస్ట్ నివాసులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా పంచాంగ శ్రవణం తిలకించారు. మన సిద్ధాంతి గారు, అశ్లేచార్ గారు గొప్ప పండితులు. 6-7 జనరేషన్ నుంచి వారు ఈ నాలెడ్జ్లో అతి ప్రవీణత పొంది మానవుడికి ఒక దిక్సూచి అనేది ఫ్యూచర్లో చూపించినారనమాట. మరి వారు చెప్పిన ప్రకారం ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం కాబట్టి దేశాభివృద్ధి కానీ, రాష్ట్రాభివృద్ధి కానీ, మానవాభివృద్ధి కానీ చక్కగా ఉంటాయని వారు చెప్పారు. ఇది ఒక శుభమైన మెసేజ్ అన్నమాట. మరి ఈ సందర్భంలో వారు ఒక పంచాంగం కూడా చక్కగా తీసుకొచ్చి ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా అందరికీ చాలా అవసరం కూడాని. అందుకని ప్రతి ఒక్కళ్ళు వారు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని సక్రమంగా నడుచుకుంటే అందరి భవిష్యత్తు బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో వారు నన్ను కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని పిలిచి వారు నన్ను ఆశీర్వదించారు. భగవంతుడు వారికి మంచి మేలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ప్రజలందరూ దేవతారాధన చేసుకుంటూ నిరంతరం భక్తిభావంతో చేసే కర్మలయందు భగవత్ ప్రార్థనలతో నివసించాలి అని, ఈ సంవత్సరం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ పీఠం నిర్వాహకులు దత్త ఉపాసకులు సత్యనారాయణ దత్త ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా రైల్వే వార్ది సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయి పీఠంలో విశ్వవసునామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించి బ్రాహ్మణ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో వింజామూరి సత్యం, ద్విభాష్యం పవన్, భమిడి మర్రి, సామమూర్తి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. యజమానులకి అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. విశ్వావసు అంటే ఒక గంధర్వుడి యొక్క పేరు. ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పి మనకి శాస్త్రం. ఎందుకంటే ఈ యొక్క విశ్వావసు అనే గంధర్వుడు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం కోసం, ప్రేమానురాగాలు కలగడం కోసం ఈ యొక్క గంధర్వుడు అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకి శాస్త్రంలో ఉంది. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అల్లుడు తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని స్వయంగా మామ ఈ నెంబర్ను సంప్రదించడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్ వివరాలు వెల్లడించారు. గాజువాకలోని గొందినవారిపాలెనికి చెందిన కరణం శ్రీనివాస్, అగనంపూడికి చెందిన చల్లంగి మౌనిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు. కొన్నేళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య
మనస్పర్ధలు రావడంతో శ్రీనివాస్ పై గాజువాక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం సమస్య న్యాయస్థాన పరిధిలో ఉంది. అయితే తన భార్య కుమారుడు దూరం కావడానికి అత్తమామలు చల్లంగి సరస్వతి సూర్యనారాయణ కారణమని అల్లుడు శ్రీనివాస్ వారిపై కక్ష పెంచుకున్నాడు. వారిని చంపేందుకు ఓ వ్యక్తికి లక్షకు సుపారీ కుదుర్చుకున్నాడు. అయితే సుపారీ తీసుకున్న వ్యక్తి పని పూర్తి చేయకపోవడంతో ఈ నెల 26న స్వయంగా రంగంలోకి దిగిన మామ సూర్యనారాయణ ఉక్కులో వీధులు ముగించుకుని రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా సమీపంలో ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. అయితే మామ తప్పించుకుని వెంటనే సిపి వాట్సాప్ నెంబర్ కు సమాచారం చేరవేశారు. దీంతో స్పందించిన పోలీసులు వెంటనే శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. మన సిటీ కమిషనర్ శంకర్బత్త బాగ్చి ఐపీఎస్ వారు విశాఖపట్నం సిటీ కమిషనర్గా జాయిన్ అయిన తర్వాత వారు ప్రజల కోసం ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబరు 7995095799. ఈ నెంబరు ఏదైనా ఎవరికైనా నీడ్ అనుకున్నప్పుడు, ఎవరికైనా ఏదో ఆపద వచ్చినప్పుడు ఇది ఒక వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో ప్రజలకి నెంబరు సిపి సార్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా సార్కి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. చొల్లంగ సూర్యనారాయణ భార్యని అల్లుడే చంపాలని ₹1,00,000 సుపారీ మాట్లాడుకోవడం, అందులో భాగంగా 30,000 అడ్వాన్స్ ఇవ్వడం సార్కి ఇచ్చిన మెసేజ్లో ఉంది. దాన్ని ఆ మెసేజ్ని బేస్ చేసుకుని మేము సిపి సార్ నాకు వాట్సాప్ చేయడం జరిగింది. డీసీపీ మేడం గారు దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడగడం జరిగింది. దానిలో భాగంగా ఏదైతే వాట్సాప్ నెంబర్ మాకు మానవుడు తన జీవన గమనంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొని జీవనాన్ని సుఖాంతరం చేసుకునేందుకు జ్యోతిష్యం, పంచాంగ శ్రవణం ఎంతగానో సహకరిస్తాయి అని ప్రముఖ వేద పండితులు మధు శర్మ, మోహన్ శర్మ సోదరులు పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం దత్తనగర్లో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు మధు శర్మ, మోహన్ శర్మ సోదరులు ఆలయానికి వచ్చిన భక్తులకు పంచాంగ శ్రవణం గావించారు. గణపతి ఆలయములో శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర ప్రారంభంలో ఈ లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహం అందరికీ కూడా చేకూరాలని ఈ యొక్క ఆలయ కమిటీ వారు ఈ యొక్క స్వామివారి దగ్గర పంచాంగ శ్రవణం ఈ యొక్క భక్తులకు అందరికీ కూడా ఉపయోగపడాలి. వారి యొక్క జీవన విధానం అంతా కూడా తెలుసుకోవాలి. వాళ్ళు వచ్చేటి కాలాన్ని ఎలాగైతే ఎదుర్కొనాలి అనేటువంటి దాన్ని ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా భక్తులందరూ కూడా తెలుసుకుని జాగ్రత్తగా మెలగాలని చెప్పి ఆ యొక్క లక్ష్మీ గణపతి స్వామి వారి అనుగ్రహాన్ని అందరికీ కూడా పంచాలని ఈ యొక్క పంచాంగ శ్రవణం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అలాగే ఆలయం వద్దకు వచ్చి స్వామివారి అనుగ్రహానికి అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. విశ్వావసనామ సంవత్సరం అంటే ఈరోజు ప్రారంభం యుగాది అంటారు. ఆ యుగాది మన పిఠాపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వెనక ఉండేటువంటి దత్తనగర్ యందు లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆలయంలో కమిటీ వారు నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్నెస్ అనేది చాలా అవసరమని, ఉద్యోగం, కుటుంబం, సాంఘిక బాధ్యతలు వీటి మధ్య మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం సులభమని, కానీ ఫిట్నెస్ కి సమయం కేటాయించడం మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిట్నెస్ ట్రైనర్, గ్లోబల్ అథ్లెట్ జాన్ కార్పదకేస్ పేర్కొన్నారు. విశాఖలోని F44 ఫిట్నెస్ సెంటర్లో ఫిట్నెస్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్నెస్ అంటే కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇది మన శరీరాన్ని మరియు మనస్సును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందన్నారు. శరీరంలోని శక్తి స్థాయిలను పెంచడంతో పాటుగా ఒత్తిడిని తగ్గించడం, మంచి నిద్రని అందించడంతో పాటుగా గుండె జబ్బులు, మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఫిట్నెస్ అనేది కీలక పాత్ర అన్నారు. Based in Dubai, it's my second time here in Visakhapatnam. I'm very happy to be back in the studio. Our workouts are 45 minutes long, and it's an amazing way to start your day, energized throughout the day. And what we do is functional group training. So we focus on strength, cardio, and come and try what F45 is all about. We offer a free trial for 3 days here, so make sure you come and try the classes. Thank you very much. కానీ నేను కోవిడ్లో బాగా సఫర్ అయ్యాను. దానివల్ల నా బోన్ స్ట్రెంథనింగ్ ఏంటి అవన్నీ చాలా లాస్ అయ్యాను. నాకు ఆస్తమా పేషెంట్ని.
నేను మామూలుగా చాలా సఫర్ అవ్వడంతో నా ఫ్రెండ్ శిరీష F45 చాలా యూజ్ అవుతుంది, ఎలాగైనా జాయిన్ అయ్యి మీరు స్ట్రెంథనింగ్ పెంచుకోవాలి అంటే, సరే నేను 2018 చేశాను. నేను ఆస్మా కంప్లీట్గా ఇన్హేలర్ రిమూవ్ చేశాను. కానీ ఎప్పుడైతే కోవిడ్ అటాక్ అయిందో మళ్ళీ F45 చేయలేను, చాలా స్ట్రెంథనింగ్. ఇప్పుడు జాన్ గారు చెప్పినట్టు చాలా వెయిట్స్ ఎత్తకపోయినా సరే చాలా స్ట్రెంథనింగ్ 45 మినిట్స్. ఇంకా నా ఏజ్ ఇంకా నేను చేయలేనేమో అనుకున్నాను. కానీ నా ఫ్రెండ్ సలహాతో నేను ఈ F45కి రావడం ఏంటి, నేను హెడ్లైన్స్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు. గత పాలకుల నిర్లక్ష్యానికి రాష్ట్రం అన్నింటా ఇబ్బందులకు గురైందన్న సీఎం చంద్రబాబు. ఉగాది రోజు పేదలకు సాయం అందించే ఫైల్పై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలోని 3,456 మంది పేదలకు లబ్ధి. ఇప్పటి వరకు 281 కోట్ల విడుదల. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ షడ్రుచుల కలయికగా ఉందంటూ అభివర్ణన. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.